సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండల దౌలతాబాద్ గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర కొనసాగుతున్నది. షర్మిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆమె అన్నారు. కనీసం పంట నష్టం జరిగితే ఆదుకునే పరిస్థితి కూడా లేదని, ముష్టి 5,000 రూపాయలు ఇచ్చి కోటేశ్వరులు అయ్యారని గొప్పలు చెప్పుకుంటున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రుణమాఫీ చేయక ఇచ్చే రైతు బంధు వడ్డీలకు చాలటం లేదని ఆమె అన్నారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రైతు 59 ఏళ్లకే చనిపోవాలట అని ఆమె ఎద్దేవా చేశారు. మహాపాదయాత్రలో భాగంగా 2300 కిలోమీటర్లు. రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ రాక నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? వృద్ధులు సంతోషంగా ఉన్నారా? కనీసం ఉద్యోగస్తులైనా సంతోషంగా ఉన్నారా? అసలు నెలలైందంట వాళ్ళకు జీతాలు పడి ఇంకెలా బతకాలి వాళ్ళు? పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఎలా ఉంది వాళ్ళ బతుకులు? అసలు వీఆర్ఏలు ఎన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు, ఎవడైనా పట్టించుకుంటున్నాడా? వాళ్ళకి ఇస్తున్నది 10,000 జీతం, అది కూడా పెంచుతానని చెప్పి కేసీఆర్ గారు చెప్పి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు పెంచలేదని వాళ్ళు ధర్నాలు చేస్తే ఇప్పుడు వాళ్ళని బెదిరిస్తున్నారు కూడా. ఇదేనా ప్రజాస్వామ్యం? ఆర్టీసీకి అసలు సంఘాలు ఉన్నాయా? మొత్తం సంఘమే ఎత్తేసారు కదా, అంటే ఎవరు వాళ్ళ పక్షాన కొట్లాడకూడదని, అంతే కదా. ఇక ఫీల్డ్ అసిస్టెంట్స్ అయితే పాపం వాళ్ళ బతుకులతో ఆడుకున్నారు కదా. ఎక్కడుంది భరోసా? కనీసం ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా ఉందా భరోసా? కనీసం నెలకు చక్కగా జీతాలు వస్తున్నాయా? పండగ వస్తుంది, కనీసం ఇప్పుడైనా జీతాలు ఇస్తున్నారా? బోనస్ ఇస్తున్నారా? డిఏ కథ దేవుడే ఎరుగు. కనీసం జీతాలు కూడా ఇవ్వకపోతే ఇంకా ఎందుకున్నట్టు సర్కారు? ఇదేనా బంగారు తెలంగాణ? ధనిక రాష్ట్రం అన్నారు కదా, బంగారు తునక తెలంగాణ అన్నారు కదా, ఏమైంది? ఇదేనా బంగారు తెలంగాణ? కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు, రేషన్ కార్డులో 5 మందికి ఇస్తే 2కి ఇయ్యరు. ఇదే కదా పరిస్థితి. అసలు బంగారు తెలంగాణ అని చెప్పి పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ సార్.